హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. టుడే అయితే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే పూరిలోకి సూపర్గా సెట్ అవుతుంది ఆలు కుర్మా తీసుకొచ్చాను. మీరైతే ఎలా చేయాలి, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎలా చేసుకుంటే ఎలా టేస్టీగా ఉంటుంది అనేది నేను డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొన్ని పప్పులు, ధనియాలు, ఎల్లిపాయ, లవంగం, చెక్క, కొబ్బెర, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. పొడిలాగా వస్తుంది. అది కూర్మా పొడి అనమాట. ఇలా పొడిలాగా వస్తుంది. ఇదైతే మనం ఎలా వాడుకోవాలనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఎలా కలుపుకొని ఎలా వేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే మీరు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని పోపు దినుసులు, కరివేపాకు, అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనియండి ఈ ఉల్లిపాయలను అయితే. కొంచెం ఫ్రై అవుతూ ఉంటేనే కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మనం కుర్మా పొడిలో కొంచెం వేసింటాం కదా, అందుకని కొంచెం వేసుకోండి. ఇక్కడైతే మీకు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ అయితే కొంచెం ఆలు వేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఆలు కట్ చేసుకొని పెట్టుకోండి, ఆ ఆలు కూడా వేసుకోండి. అది ఒక హాఫ్ బాయిల్ అయ్యేదాకా వేయించుకోండి. నెక్స్ట్ ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ టమాటో కూడా దాంట్లోనే వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ వేసుకొని అది ఫుల్గా బాయిల్ చేసుకోండి అన్నీ కూడా వెజిటేబుల్స్. నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నెక్స్ట్ అయితే మనం కుర్మా పొడి రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీకు ఎంత క్వాంటిటీలో కుర్మా కావాలనుకుంటే అంత క్వాంటిటీలో అయితే పొడి తీసుకోండి ఫ్రెండ్స్. కుర్మా పొడి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పొడి డైరెక్ట్గా వేసామంటే మనం గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది, కాబట్టి ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కర్రీలో కలుపుకోవాలి. ఇలా చిక్కగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. విస్కర్తో కలుపుకుంటే నీట్గా వస్తుంది. ఇలా ఉడికిపోయాయి కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా, దాంట్లో ఈ కూర్మా పొడి కలుపుకున్నాం కదా, ఆ కూర్మా పొడి వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి. అది దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోండి. మీకు లిక్విడ్ టైప్ కావాలంటే కొన్ని వాటర్ మిక్స్ చేసుకోండి. లిక్విడ్ వద్దు, గట్టిగా కావాలనుకుంటే వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్, అదే చిక్కగా అయిపోతుంది. ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. బాగా ఉడికించుకోండి. లిక్విడ్ టైప్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అంతే, వేడి వేడిగా కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది పూరీలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి, అస్సలు మర్చిపోవద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.